బేసికలీ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఏదైనా ఇప్పుడు అసలు ఇది అవేర్నెస్ టాక్ కింద ఎందుకు పెడుతున్నాం, ఇవన్నీ మనం రాకుండానే మనం ఆపుకోవచ్చు కొంతవరకు. ఐ వోంట్ సే ఇప్పుడు ఆల్రెడీ జెనెటికల్ గా మీకు అది ఉంది అంటే అది మనం ఏం చేయలేము. బట్ మనం చాలా వరకు క్యాన్సర్ అనగానే భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. అండ్ ముందు కాలం లాగా ఇప్పుడు ట్రీట్మెంట్స్ లేకుండా లేవు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్స్ పెరిగాయి, సర్వైవల్ రేట్స్. అంటే ఇంతకు ముందు క్యాన్సర్ అనగానే ఓహో ఇంకా వీళ్ళకి ఇంకా రోజులు అనేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. కానీ మనం ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాము అంటే అడ్వాన్స్డ్ గానే, అంటే చాలా తక్కువ స్టేజ్ లో గనక మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలా, అంటే విత్ బేర్ మినిమం మెడికేషన్స్, చాలా తక్కువ టెన్షన్ లేకోకుండా చాలా మినిమల్ మేనేజ్మెంట్ తోనే దీని అన్నిటిని మనం తగ్గించుకోవచ్చు. సో దానికోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చెప్తున్నాం. ప్లస్ అసలు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఆడాళ్ళలోనే అందరిలో వస్తుంది, బట్ ఆడాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కానీ నిజం చెప్పండి, మీరందరూ కూడా ఇంట్లో పిల్లలది, భర్తది, అత్తది, మావది చూస్తారు, కానీ మీకు మీ గురించి మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు కదా. అందుకనే ఇవి ఆడాళ్ళలో ఎక్కువ రిస్క్ అవుతున్నాయి. బికాస్ చిన్నగా ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోం, వీ నెగ్లెక్ట్ ఇట్. అంటే చాలా ఎర్లీగా ఉన్నప్పుడే దాన్ని మనం పట్టించుకోం కాబట్టి, దాన్ని మనం ఏం చేయాలో మనకు తెలియట్లేదు కాబట్టి మనకి ఇది అడ్వాన్స్డ్ స్టేజెస్ వచ్చాకే తెలుస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో బేసికలీ అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, 2 రీజన్స్. ఒకటి జీన్స్, అంటే ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే అది బ్రెస్ట్ క్యాన్సరే అవ్వాల్సిన అవసరం లేదు, గర్భసంచి క్యాన్సర్ అవ్వచ్చు, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఓవరీ క్యాన్సర్ అవ్వచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీలో గనక మీ ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనం స్క్రీనింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. అంటే మనకి వచ్చే అవకాశం, రిస్క్ అనేది మామూలు వాళ్ళ మీద కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. స్క్రీనింగ్ ఎలా చేయాలి అంటే మేడం చెప్పారు, మామోగ్రామ్ ఆఫ్టర్ 40 years, అంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలి. అదే యంగర్ ఏజ్ గ్రూప్ లో అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్టర్ 30 years విత్ పాప్స్మియర్ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక చిన్న స్వాబ్ తీసి టెస్ట్ చేస్తాం. సో దాని వల్ల ఏం తెలుస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ ఉందా అని తెలుస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అని తెలుస్తుంది. ఆడవాళ్ళగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారైనా ఖచ్చితంగా ఈ 2 చేయించుకోండి. ఒక్కసారి పిల్లలు పుట్టేశారు అంటే ఇంకా మనకేం లేదులే, ఇంకా పిల్లలే అంతా అని కాకోకుండా మీ గురించి కూడా మీరు కొంచెం ఆలోచించండి. సెకండ్ థింగ్, ఇప్పుడు బయట మనం తినే ప్రతి ఫుడ్ కల్తీయే ఉంది. అది మనం ఎంత ఆర్గానిక్ అనుకున్నా, ఎంత ఫ్రూట్స్ మీరు తింటున్నా, ఎంత నట్స్ తింటున్నా, దెర్ ఆర్ సో మెనీ కెమికల్స్. సో దాని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా పెరుగుతున్నాయి. దాని వల్ల ఏమవుతుంది, పిల్లలు చాలా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. పీరియడ్స్ పెద్దవాళ్ళలో ఒక ఏజ్ వచ్చాక కూడా తొందరగా మెనోపాజ్ వచ్చేస్తుంది, లేదా లేట్ గా మెనోపాజ్ వస్తుంది, గర్భసంచిలో గడ్డలు వస్తున్నాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ మోర్. సో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కుదిరినంత వరకు ఇంట్లో వండుకుని తినండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇన్స్టెంట్ గా దొరికేస్తుంది, 2 minutes లో తినేయచ్చు అని నూడిల్స్, మైదా ఫుడ్, శాండ్విచెస్, పిజ్జా, బర్గర్, వాట్ ఎవర్, చిప్స్ మన పిల్లలకు చాలా ఇష్టం, కానీ దాంట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో ఇలాంటివి ప్రాసెస్డ్ ఫుడ్, అంటే మనం వండింది కాకోకుండా డైరెక్ట్ గా కొనుక్కునే ఫుడ్ ఏదైనా సరే కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. 100% తినద్దు అని నేను చెప్పను, కానీ కుదిరినంత వరకు, ఎంత కుదిరితే అంత ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. సో దీని వల్ల కూడా మీకు కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అవుతాయి. దాని వల్ల పీరియడ్ రెగ్యులారిటీస్ తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, ఎవరైతే ప్రొలాంగ్డ్ ఈస్ట్రోజన్ అంటాం, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, అంటే బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో. సో కొంచెం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ అంటే జిమ్ కే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర చుట్టుపక్కల ఒక 10 రౌండ్లు వేయండి, రోజు కూర్చుని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. సో వీటి వల్ల కూడా మనకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకుని వెయిట్, బరువు గనక మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలిగితే దాని వల్ల కూడా చాలా వరకు రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఇంకొకటి, మనకి ఇప్పుడు అగైన్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, అండ్ నౌ లైక్ ఉమెన్ హ్యావ్ ఈక్వల్, మా రైట్స్ మాకున్నాయి అంటున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ డెఫినెట్లీ ఈజ్ యువర్ చాయిస్, కానీ మరీ పోస్ట్ పోన్ చేసుకోకుండా చూసుకోండి. 2 రకాలు, ఒకటి ఏంటంటే ఆఫ్టర్ 32 years మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా బిడ్డలకి అంత హెల్తీగా ఉంటారా అనేది మనకి తెలియదు. సెకండ్ థింగ్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంకా పిల్లలు పుట్టాక మనకి ఫీడింగ్ ఇవ్వడానికి ఉండే హార్మోన్
హార్మోన్ వేరు, మిగతా టైంలో ఉండే హార్మోన్ వేరనమాట. సో ఈ పిల్లలు పుట్టిన టైంలో మనకి కంటిన్యూస్ గా ఇదే హార్మోన్ ఎక్స్పోజర్ అవుతుంది, దాన్ని ఈస్ట్రోజన్ అంటాము. సో అలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంత పెరుగుతుంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పట్లేదు, మీకు దీని వల్ల రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇందాక మేడం చెప్పినట్టు ఖచ్చితంగా పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5వ రోజు 6వ రోజు ఫస్ట్ మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని మీ బ్రెస్ట్ ని చూడండి. అంటే ఎలా ఉంది, రెండు ఈక్వల్ గా ఉన్నాయా, రెండు ఒకటేమన్నా ఎక్కువ సైజ్ ఒకటి తక్కువ సైజ్, అంటే ఒకటేమన్నా వాపు అట్లా ఏదన్నా ఉందా, లేదా నిప్పుల్స్ అంటే మనం బిడ్డకి పాలు ఇచ్చే కంతి దగ్గర, సో అక్కడ ఏమన్నా మనకి లోపలికి వెళ్తుందా, కలర్ మారిందా, అక్కడ ఏమన్నా నార్మల్ దాని మీద ఏమన్నా చేంజెస్ అనిపిస్తున్నాయా, ఎస్పెషలీ ఆ అండర్ ఆర్మ్స్ దగ్గర మనకి చిన్న గడ్డల్లాగా కూడా రావచ్చు. సో వీటిలో ఏంటి ఏదైనా మీకు ఏదైనా చేంజ్ ఉంది అనిపిస్తే ఇప్పుడు మేమందరం వీఆర్ హియర్, వీఆర్ అవైలబుల్, వచ్చి కలవండి. మీరు డౌట్ తోటి ఉండకండి. అలా అనిపించిందంటే ఒక స్కాన్ చేద్దాం, తెలిసిపోతుంది కదా, మీకెందుకు మెంటల్ టెన్షన్ ఇంతమంది అవైలబుల్ ఉన్నప్పుడు, రైట్? సో ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో లేకపోతే పొరపాటున ఏమైనా గర్భసంచి తీసేసిన వాళ్ళల్లో ఇంకా మాకు ఏమి ఉండదు అని అనుకుంటారు, తప్పండి. వాళ్ళలో కూడా రిస్క్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, ప్రతి నెల మీకు పీరియడ్స్ ఉండవు కాబట్టి ప్రతి నెల ఒక డేట్ పెట్టుకోండి, 15, 16, 10వ తారీఖు వాట్ ఎవర్. సో ఆ టైంలో ఖచ్చితంగా వీళ్ళు ఎలా అయితే ఎగ్జామిన్ చేసుకుని చూసుకుంటారో సేమ్ అదే మీరు ఒక డేట్ పెట్టుకుని చేసుకోవచ్చు. సో ప్రతి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ పీరియడ్స్ తో సంబంధం లేకోకుండా మీరు ఈ పరీక్ష అనేది చేసుకోవాలి. అండ్ ఏ మాత్రం డౌట్ ఉన్నా ఇది ఉంటదే, ఇది నార్మలేనేమో, వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అనేది మర్చిపోయి మీ డాక్టర్ని కలిస్తే మేము చెప్తాం అది నార్మలా కాదా అని. గడ్డ ఉండగానే అది క్యాన్సర్ అనాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది చాలా నార్మల్ గడ్డనే అయి ఉండొచ్చు. ఎస్పెషలీ ఇప్పుడు ఫీడ్ ఇచ్చే తల్లికి అయితే పాలిచ్చే తల్లిల్లో పాలు గడ్డలు కడతాయి, అది నార్మలే. తర్వాత ఆపేసిన వెంటనే కూడా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, అది కూడా నార్మలే. సో ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏ మాత్రం మనకి సందేహం ఉన్నా కూడా ఫస్ట్ అయితే వచ్చి కలవండి, ఎగ్జామిన్ చేయించుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మమ్మల్ని కలిస్తే మేము ఎగ్జామిన్ చేసి దానికి అవసరమైతే స్కాన్ చేస్తాము, అవసరం లేదంటే ఇంకా అది కూడా అక్కర్లేదు. కానీ ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి ప్రతి అమ్మాయి 30 పైపడిన ప్రతి వాళ్ళు చేయించుకోవాల్సిన ఎన్ని టెస్ట్లు ఏంటి, మ్యామోగ్రామ్ ఆఫ్టర్ 40, 30 తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ బ్రెస్ట్, ఇంకా పాప్ స్మియర్. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నా పేరు పుష్పలత, నా ఏజ్ వచ్చేసి 32 కంప్లీట్ అయింది. మా పాపకి నేను ఇద్దరం వేయించుకుంటున్నాను. దీన్ని నేను క్లారిఫై చేసేది ఏంటంటే పిల్లల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది లేకపోతే పెద్దవాళ్ళైనా పీరియడ్స్ తోటి సంబంధం లేదు. 9 సంవత్సరాలు దాటిన ఏ పిల్లోడికైనా, బికాజ్ ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ వేరియంట్స్ అనేవి తక్కువ ఉండేవి, అంటే ఓన్లీ 4 వేరియంట్సే ఉండేది. అదేంటంటే ఓన్లీ ఆడపిల్లల్లో సరిపోయేది అనేవాళ్ళం. కానీ ఆడపిల్లల్లో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం మగవాళ్ళే. అంటే హెచ్పివి అనే వైరస్ అక్కడి నుంచే ఆడవాళ్ళకి వస్తుంది. కాబట్టి యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్, సో 9-10 years కే మీరు గనక వ్యాక్సిన్ వేపిస్తే మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసికలీ 9 నుంచి 15 సంవత్సరాల వరకు 2 డోసులు సరిపోతాయి, అంటే 0 and 6. అదే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా 45 సంవత్సరాల వరకు 3 డోసెస్ తీసుకోవాలి, అంటే 0 to 6. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అక్టోబర్లో వేయించుకున్నారు అంటే డిసెంబర్లో వేయించుకోవాలి, మళ్ళీ ఏప్రిల్లో వేయించుకుంటారు. మీ పాపకైతే ఇప్పుడే వేస్తే మళ్ళీ ఏప్రిల్లో వేస్తే చాలు. సో ఎనీబడి ఎవరైనా వేసుకోవచ్చు. అది ఇప్పుడున్న కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే 9 వేరియంట్స్ ది ఒకటి వచ్చింది, గార్డాసిల్ 9 అని. అదేంటంటే ఉట్టి గర్భసంచి సంబంధించిన క్యాన్సర్స్ ఒక్కటే కాదు, గర్భసంచికి, సర్విక్స్ కి, వెజైనా ఏరియాకి, ఇప్పుడు చిన్న పేగు, పెద్ద పేగు, ఓరోఫెరింజల్ అంటాం అంటే గొంతు, ఈ క్యాన్సర్స్ కి కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ కి ముందు వేయించుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. బట్ ఆల్రెడీ పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్న వాళ్ళు వేయించుకుంటే డెఫినెట్లీ ప్రికాషన్ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది దాని నుంచి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకే వేయించడం అనేది వెరీ గుడ్.